నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, మాజీ ఎంపీ రెడ్డప్ప నాయకులు. స్విమ్స్ లో 100 పడకల ఎమర్జెన్సీ భవనం నిర్మించండి. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టండి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ డిమాండ్. ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా. వార్తల్లోని వివరాలు. రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ పలమనేరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, మాజీ ఎంపీ రెడ్డప్ప నాయకులు జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని, అందులో భాగంగా నిన్నటి రోజున మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని, గుంటూరు, నెల్లూరులో జైల్లో ఉండగా మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించడంలో చంద్రబాబు నాయుడు కక్షపూరిత చర్యలు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైల్లో ఉంచారని, అదే జైలుకు మిథున్ రెడ్డిని పంపాలని కక్షతో పంపించారని, కూటమి ప్రభుత్వం ఈవీఎంలు అవకతవకలు చేసి అధికారంలోకి వచ్చారని, త్వరలోనే వాటిని కూడా బయట పెడతామని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అధికారులు తెలుసుకుని వారి విధులను సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో వాటికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, గతంలో మా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. మా నాయకులపై కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి బలహీనపడతారని అనుకోవటం మీ అవివేకమని, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు నీడ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అండగా ఉండటం, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు 14 నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే, ఈ 14 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని, ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మిథున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు, విచారణకు ఆయన హాజరవటం మనం అందరూ కూడా గమనించాం. గతంలో కూడా విచారించారు. ఆయన ఒకటే చెప్పాడు, విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను మీకు అందుబాటులో ఉంటా, విచారణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. అయినా సరే అనేక రకాలుగా అధికారులను అడ్డం పెట్టుకొని, వేధించి అధికారులను అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జైలు, రాజమండ్రి జైలుకి మిథున్ రెడ్డి గారిని ఎలాగైనా సరే పంపించాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు కావాలనే, మీరు గమనిస్తే రాజమండ్రి జైల్లో
ఈరోజు ఉంచారు మిథున్ రెడ్డి గారిని. మీరందరూ కూడా గమనించండి. జైల్లో ఉంచొచ్చంటే గుంటూరులో జైలు ఉన్నాయి, నెల్లూరులో జైలు ఉన్నాయి, చిత్తూరులో జైలు ఉన్నాయి. కానీ రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి జైలుకే పంపించారంటే వీళ్ళు ఎంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారో గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే సొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు 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 గుర్తుపెట్టుకోండి అధికారులు. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో నేడు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ అస్సాం ఘటనపై నిన్న పుంగనూరు ఎస్డీపీఐ పార్టీ నాయకులు ప్రధాని మోదీని ఏకవచనంతో మాట్లాడటంపై పుంగనూరు బీజేపీ నాయకులు మండిపడ్డారు. దేశ అభివృద్ధి కోసం వివిధ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని, వివిధ దేశాలలో ఆయన సేవలను గుర్తించి పురస్కారాలు అందిస్తూ ఉంటే ఎస్డీపీఐ పార్టీ నాయకులు జరిగిన వాస్తవాన్ని పక్కన పెట్టి అమిత్ షా, ప్రధాని మంత్రి మోదీ, అంబానీ వారిపై ఏకవచనంతో సంబోధించి మాట్లాడటం సబబు కాదని, దీనిపై పుంగనూరు ఎస్డీపీఐ నాయకులు బేషరతుగా 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు, నిరసనలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన పుంగనూరులో చాలా తప్పది. భారతదేశం అనేది మన బయట దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకు కావచ్చు, ఇంకోరు కావచ్చు, స్థానం కాదు. అస్సాంలో జరిగినటువంటి సంఘటన ఏమంటే బయట దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అస్సాం నుంచి, బయట దేశం నుంచి వచ్చిన వ్యక్తులు నిర్మించుకున్నటువంటి ఇల్లు అక్రమితంగా నిర్మించుకున్నదని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు తప్ప వేరే ఏమీ లేదు. కానీ మీరు దీన్ని ఏమో చేస్తున్నారు అని మైనార్టీ వర్గాలకి రెచ్చగొడుతున్నారు. దయ ఉంచేది ఉపయోగించేది లేదు. మైనార్టీ వర్గాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన భారతదేశంలో మనం ఉంటాం. బయట మన దేశం నుంచి వేరే వాళ్ళు వస్తే మనకి ఉంటుంది చోటు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కటి మీరు రాజకీయం చేయాలని చెప్పి భారతదేశాన్ని, ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి మీకు ఉందా అని ఒకసారి అడుగుతున్నా. జరిగినటువంటి దురాక్రమణ కార్యక్రమానికి సంబంధించి నిన్న పుంగనూరు పట్టణంలో ఎస్టీపీఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ముడప్ప సర్కిల్లో వారు నోటుకొచ్చినట్లు అమిత్ షా గారిని, మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం, వారు ఏకవచనంతో మాట్లాడటం ఇది క్షమించరాని నేరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లాను పూజించే వాళ్ళు, ఖురాన్ని నమ్మే వ్యక్తులు 17 దేశాలు 19 అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని మోడీ గారికి అందించడం జరిగింది. వారికి ఇవన్నీ కనిపించవా? ఇక్కడ ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు? భారతదేశానికి ఒక అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి దీన్ని ఆచరణలో తెస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ సరియా చట్టాలు అమలు చేయాలని మీరు ఆశిస్తున్నారా? ఈరోజు సరియా చట్టాలు అమలు చేస్తున్నటువంటి 50 దేశాలు సర్వనాశనం అయిపోయి తిండికి లాగా అడుగుతుంటా ఉన్నారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అది వారు మాట్లాడినటువంటి వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారు స్థాయిని కూడా ఈ యొక్క ఎస్డిపిఐ నాయకులు వారి యొక్క స్థాయిని కూడా వాళ్ళు గుర్తించి విమర్శలు చేస్తే చాలా బాగుంటుంది, హోందాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ స్థాయి గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడాల. అంతేగాని మీ స్థాయి గుర్తుపెట్టుకోకుండా ఒక దేశ ప్రధానమంత్రిని, దేశ హోమ్ మినిస్టర్ని విమర్శించేంత స్థాయి మీది కాదు. ముందుగా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి. మీరు మళ్ళీ తర్వాత దేశ ప్రధానమంత్రి వరకు పోదురు. ఫస్ట్ ఏదన్నా ఉంటే 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల. 24 గంటలు కన్నా క్షమాపణ కన్నా చెప్పి తీరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మీరు కన్నా క్షమాపణ కన్నా చెప్పకపోతే తగిన గుణపాఠం చెప్తాము. మీకు ఎంత చర్యలు తీసుకుంటామో అంత చర్యలు తీసుకుంటాము. ఇప్పుడే స్టేట్ పార్టీకి మొత్తం పంపించాం వివరాలంతా కూడా. ఖచ్చితంగా మీరు చేసింది తప్పు అని మీరు ఒప్పుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడమని మీరు కనుక ఖచ్చితంగా చెప్తే మేము ఇంత ట్రోలేస్తాం. అంతేగాని మీరు ఇట్లాంటివే కన్నా రిపీట్ చేస్తాము, మేము క్షమాపణ చెప్పము అని అంటే మాత్రం మేము ఎంతకైనా కూడా సరే చర్యలు తీసుకుంటాము. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ప్రతి చోట కూడా ఆందోళన అనేది నిర్వహిస్తామని చెప్పి చెప్తూ తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. రాజంపేట పార్లమెంటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని పలువురు వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పుంగనూరులో సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని ప్లకార్డులు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ మేరకు మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పుంగనూరులో సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలు మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని ప్లకార్డులు చేతపట్టి భారీగా ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ బస్టాండ్లోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ కూడలిల వరకు శాంతియుతంగా ర్యాలీ సాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఏ తప్పు చేయని అక్రమ కేసు నుండి మా ఎంపీ మిథున్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. కావాలని వీళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టే ఈరోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం, ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్నీ జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు అడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కాస్తుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రామచంద్రారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి దీని పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. రాబోయే కాలంలో దేశానికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన ప్రజలు ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టు డైవర్ట్ రెడ్ బుక్ చేత పట్టుకొని ఈరోజు రాష్ట్రంలో మీరు తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతూ ఉంది. రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగనన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబంలో ముగ్గురు గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నం చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టునంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మొదటి కాదు, ఇంతకుముందు కూడా 2014 కూడా ఎయిర్పోర్ట్ సెంటర్ విషయంలో కూడా మిథున్ రెడ్డి కావాల్సిగా అరెస్ట్ చేశారు. ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తేలిపోయింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ దొంగ కేసులు పెడతారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు. రాయలసీమకే తలమానికంగా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మించిన స్విమ్స్ ఆసుపత్రిని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేయడంతో టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓ గార్ల ప్రత్యేక చొరవతో స్విమ్స్ ప్రాంగణంలో వివిధ విభాగాలకు చెందిన నూతన భవన నిర్మాణాలు, వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్విమ్స్లోని క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డుల్లో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలతో కొన ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న క్షతగాతులను స్విమ్స్కు తరలిస్తున్నారని, అలాగే తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి అన్ని వర్గాల ప్రజలతో పాటు టీటీడీ ఉద్యోగస్తులు సైతం అత్యవసర పరిస్థితుల్లో వైద్య పరీక్షల కోసం స్విమ్స్కు అధిక సంఖ్యలో వస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ఎమర్జెన్సీ వార్డులో పడకలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరతతో స్ట్రెచ్చర్లపైన వైద్యం అందించే దృశ్యాలు ప్రతినిత్యం దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్లో క్యాజువాలిటీలో 20 పడకలు, 5 ట్రామా కేర్, రెస్పిరేటరీ ఇన్సెంటివ్ క్రిటికల్ కేర్, ఆర్ఐసీసీ వార్డులో 20 పడకలు, మెడికల్ ఇన్సెంటివ్ కేర్, ఎంఐసీ వార్డులో 20 పడకలు, మొత్తం కలిపి కేవలం 60 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మరో 100 పడకల ఎమర్జెన్సీ వార్డు భవన నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవీలతో పాటు బోర్డు సభ్యులు ఒక్కసారి క్యాజువాలిటీ వార్డును సందర్శిస్తే వాస్తవ పరిస్థితులు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుస్తాయన్నారు. స్విమ్స్ ప్రాంగణంలో కోట్లాది రూపాయల శ్రీవారి నిధులతో భవన నిర్మాణాలు చేపట్టడం అభినందనీయమని, అందుకు తగ్గట్టుగా వైద్యుల నియామకం, నాణ్యమైన వైద్య పరికరాల కొనుగోలు అంశంపై టీటీడీ బోర్డు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్విమ్స్లోని కీలక విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యుల పదవీ విరమణ కారణంగా ఏర్పడుతున్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా టీటీడీ బోర్డు చొరవ చూపాలన్నారు. తిరుమలలో రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న శ్రీవారి భక్తుల కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2 దాటి బయట కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ఎండకు, వానకు, చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు, వయసు పైబడ్డవారు, డయాబెటిక్ పేషెంట్స్లు, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణ ప్రతిపాదనలు రేపు జరగబోయే టీటీడీ ధర్మకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని శ్రీవారి భక్తుల తరపున నవీన్ విజ్ఞప్తి చేశారు. నేను టీటీడీ చైర్మన్ గారికి, సభ్యులకు, ఈఓ గారికి విజ్ఞప్తి చేసిన, ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి. అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా 100 పడకల ఎమర్జెన్సీ
భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ల కొరత ఉన్నది, స్విమ్స్లో నర్సుల కొరత ఉన్నది, క్యాజువాలిటీలో తగినంత డాక్టర్లు లేరు. ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించి డాక్టర్లు పదవీ విరమణ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదు. ఈరోజు టీటీడీలోకి విలీనం అయిన తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో పాటు టీటీడీలో ప్రమాదవశాత్తు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా స్విమ్స్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వైద్యులు ఉన్నారు, తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందన్నటువంటి ఆశతో అందరూ స్విమ్స్ వైపు చూస్తున్నారు. కాబట్టి స్విమ్స్ని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతల్ని టీటీడీ బోర్డు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్విమ్స్ ప్రాంగణంలో భవన నిర్మాణాలు చేపట్టేస్తున్నారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, కానీ దానికి సంబంధించినటువంటి మెషినరీ కొనుగోలు, అదేవిధంగా డాక్టర్లని రిక్రూట్ చేసుకోవడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 దాటి దాదాపు కిలోమీటర్లు బయట భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ముసలి వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు, మహిళలు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి వెంటనే ఈ రోజు వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి టీటీడీ అధికారులు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు చొరవ చూపాలని చెప్పని వెంటనే రేపు బోర్డులో చర్చించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూల అనుబంధ అంగన్వాడీ సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్, సిఐటియు నాయకులు వేణు మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. అలాగే మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి ప్రాజెక్టు కార్యదర్శి నాగరత్న, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర అధ్యక్షురాలు జయప్రభ మాట్లాడుతూ అన్ని యాప్లు సవరిస్తూ ఒకే యాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పోషణ ట్రాకర్ యాప్లో ఎఫ్ఆర్ఎస్ ను తొలగించాలని తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే ప్రజా సాధికారత సర్వేలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనేదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యాలయంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి ప్రాజెక్టు అధ్యక్షురాలు సుజాత, కోశాధికారి నిర్మల, అలాగే నాయకురాలు గంగాదేవి, శశికళ, సుభాషిణి, సిఐటియు నాయకురాలు వరలక్ష్మి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మాకు రాష్ట్రం అంతా అన్ని దగ్గరలో ఈరోజు అంగన్వాడీ వాళ్ళు, మెయిన్ వాళ్ళు, మినీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మాకు యాప్ల భారం ఎక్కువైపోయింది. రోజు రోజుకి యాప్లు ఎక్కువైపోతున్నాయి. మాకు ఇదే సరిపోతుంది. ప్రీ స్కూల్ నడిపే టైం ఉండలేదు. మాకు పిల్లలు కూడా ప్రీ స్కూల్ తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఈ యాప్లు చూసుకునే దగ్గర సరిపోతా ఉంది. ఒక్కొక్క బెనిఫిషరీ వస్తే 2 hours 3 hours పడతా ఉంది. అదేమంటే నెట్ ఏమైనా సరిపోతుందా? నెట్ సరిపోవట్లేదు. ఇచ్చే 2 GB ఒక రోజుకే సాల్ట్లే. మాకు జీబీ, మాకు 5 GB ఇవ్వాలా. ట్యాబ్లు అలాగే ట్యాబ్లు ఇవ్వాలి. మాకు ఈ ఫోన్లు కూడా పని చేయట్లేదు. పర్సనల్ ఫోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మాకు శాలరీస్ 11,500 ఇస్తున్నారు. 11,500 ఎక్కడ సరిపోతుంది? మాకు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మాకు జీవోని మళ్ళీ 26,000 పాస్ చేయాలని పరిష్కరించాలని కోరుతున్నాను. ఇవాళ అంగన్వాడీ కార్మికులు మహిళల సంక్షేమం, శిశువు సంక్షేమంలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి పనిభారం చాలా ఎక్కువగా ఉంది. వేతనం చాలా తక్కువగా ఉంది. కేవలం 11,500 రూపాయలు వేతనం ఇస్తున్నారు. వాళ్ళు నిరంతరము పిల్లలను, గర్భిణీల సంక్షేమం కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి రోజుకు 400 రూపాయలు కూడా వేతనం లేకుండా వాళ్ళు ఎలా పని చేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. యాప్లు 2-3 రకాల యాప్లు తెచ్చి వాళ్ళకి పని భారం పెంచారు. అట్లా కాకుండా
ఆ యాప్ను ఒకే యాప్గా మార్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడుతున్నారని, జగన్ విపరీతమైన పోకడలకు వెళ్తున్నారని, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వికృత చేష్టలు చేస్తున్నారని, సజ్జల డైరెక్షన్లో మాట్లాడుతున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని అడ్డుపడుతున్నారని అన్నారు. జగన్ విపరీతమైన పోకడలకు వెళ్తున్నారని, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వికృత చేష్టలు చేస్తున్నాడని తెలిపారు. సజ్జల డైరెక్షన్లో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రప్పారప్ప మేము అధికారంలోకి వస్తే తలలు తీస్తాం, పోలీసులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. గుడైనా బడైనా ఇల్లైనా అసెంబ్లీ అయినా ఆమె నోరు పారేసుకోవటమేనని, రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఆమెకు తిట్టడం మామూలేనని, గాలి భానుప్రకాష్ ని బూతులు తిట్టారని అన్నారు. ఒక ఎమ్మెల్యేని నా కొడక అన్నారని అన్నారు. ఆయన ఏ విధంగా నీకు కొడుకో చెప్పాలని అన్నారు. ఒక స్టేడియం కట్టావా, గేమ్స్ సక్రమంగా జరిపావా అని ప్రశ్నించారు. అవినీతి చేయకుంటే ప్రమాణం చేయాలని గాలి భానుప్రకాష్ అడిగాడని, తప్పేముందని మీరు నిజం నిరూపించుకోవాలని అన్నారు. అంతేకాని బూతులు తిడతావా రోజమ్మా అని ప్రశ్నించారు. పేదల డబ్బు తిన్న ప్రతి రూపాయిని కక్కిస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడటమే ఆ పని. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించడమే కాదు, ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా, ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకొని మరి కొండకి వెళ్ళేదే తిట్టేది ఆయన కోసం, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకునేది ఆయన కోసం కాదు. ఎలా పడితే అలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి తండ్రి వయసులో ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటే, అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు, వాడు, పిల్లబిత్రే, లోకేష్ గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణమ్మ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఇంకా బాలకృష్ణ గారిని, ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఈరోజు ఒక ఛానల్ కాదు, 2 ఛానల్ కాదు, ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానళ్ళు తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని. అది బిఆర్ నాయుడు గారినైనా, రాధాకృష్ణ గారినైనా, రామోజీరావు గారినైనా, మొన్నటికి మొన్న చూస్తే చిన్న ఛానల్ అని పెద్ద ఛానల్ అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా, ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి. ఈ ఛానల్ ఆ ఛానల్లా అందరినీ ఎవరైనా అడ్డంగా మాట్లాడితే ప్రశ్నిస్తే తిట్టడం, పోలీసుల్ని ఎలా పడితే అలా మాట్లాడడం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు జూలై 24న గురువారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం అలిపిరి పాదాల వద్ద తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కొబ్బరికాయలు కొట్టి హరహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమాను రేపు ఎల్లుండికి 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి దేవుడు వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ కొబ్బరికాయలు పాదాల ముందు కొట్టించి హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని అందరూ కూడా కోరుకోవడం, దేవుడి ఎదుట ప్రార్థించి కోరుకోవడం జరిగింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని కాపాడేదాని కోసం, సనాతన ధర్మాన్ని కాపాడేదాని కోసం ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న
అవకతవకలన్నింటినీ కూడా ఒక సినిమాగా ప్రదర్శించి ఎలా మనుషులు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, సనాతన ధర్మం ఎలా పాటించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు హరిహర వీరమల్లు 2 రోజులు బేస్తవారం రిలీజ్ కాబోతుంది. దాన్ని విజయవంతం కావాలని ముఖ్యంగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రార్థించడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎంతోమంది దుష్ట శక్తులు చేయిలు కలిపి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలని రకరకాలుగా ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగవడం జరిగింది. సినిమా 24వ తారీఖున ప్రజల ముందరికి రావడం కూడా జరుగుతోంది. భారీ విజయం, సినిమా భారీ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా గర్వంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు, అభిమానులు, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా తలెత్తుకునే విధంగా సినిమా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి దుష్ట శక్తులు ఎవరెవరైతే సినిమాని అడ్డుకోవాలని చూశారో వీళ్ళు అందరి కళ్ళు కూడా సినిమా పైన, మా పవన్ కళ్యాణ్ గారి పైన పడకూడదని చెప్పి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు కలియుగ వెంకటేశ్వర స్వామి చెంత పాదాల చెంత టెంకాయలు కొట్టి మా హరిహర వీరమల్లు ఘన విజయం అవ్వాలి. దుష్ట శక్తులు కళ్ళు ఏది మా పవన్ కళ్యాణ్ గారి పైన, మా సినిమా పైన పడకూడదని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా 24వ తారీఖున భారతదేశం గర్వించదగ్గ సినిమాగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, మాజీ ఎంపీ రెడ్డప్ప నాయకులు. స్విమ్స్ లో 100 పడకల ఎమర్జెన్సీ భవనం నిర్మించండి. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం చేపట్టండి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్ డిమాండ్. ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూల ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.